భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో హద్దు మీరితే జైలుకు పంపిస్తామంటున్నారు పోలీసులు. మహిళల విషయంలో సోషల్ మీడియాలో పోస్టు జారితే జైలుకు పంపిస్తామంటున్నారు. మరోవైపు కొత్త టాస్క్ ఫోర్స్ పై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఏపీ సర్కార్. అబ్యూజ్డ్ కంటెంట్ పెడితే పనిష్మెంట్ తప్పదంటోంది. మహిళల విషయంలో అయితే మరీ కఠినంగా వ్యవహరిస్తామంటోంది. సోషల్ మీడియా వేదికగా మహిళలను దూషించినా, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసినా ఉపేక్షించేదే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు రెచ్చగొట్టే పోస్టులపై సమగ్ర చర్యలు తీసుకోవడానికి ఐజీ నేతృత్వంలో ప్రత్యేక సెల్ ను నియమించేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టుల కట్టడికి జీఓఎం ఏర్పాటు చేసిన ప్రభుత్వం 3 సార్లు భేటీ అయింది. ఫేక్ ఐడీల నుంచి పోస్టులు పెడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక ఫోరెన్సిక్ టూల్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరికరాలను వినియోగిస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. వ్యక్తిత్వ హననం చేసిన వారిని వదిలిపెట్టేదే లేదంటున్నారు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏమీ మాట్లాడకూడదు, మేమేమీ యాక్షన్ తీసుకోకూడదు అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు దీని మీద కొన్ని సందర్భాల్లో చట్టాల్లోని మనకేంటంటే కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. సో చట్టాల్లో కూడా మార్పులు రావాలి. దాని గురించనే సోషల్ మీడియా జీఓఎం కూడా ఒకటి పెట్టుకున్నాం. ఆల్రెడీ 3 మీటింగ్స్ అయినాయి. ఆ జీఓఎంలో ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద మేము వెళ్తున్నాం. ఒకటి, సోషల్ మీడియా బ్యానింగ్ అనేది ఏ ఇయర్ వరకు ఉంటే సోషల్ మీడియా బ్యాన్ చేయొచ్చు అంటే ఒక 13 ఇయర్సా 16 ఇయర్సా, మిగతా స్టేట్స్లో ఎలా ఉంది, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది, అది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలోని ఇలా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసిన వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ మనం మిగతా రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, ఈ వర్కౌట్ కూడా చేస్తున్నాం. దీని మీద ప్రత్యేకంగా అందుకే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు ఎలా అనుకుంటారంటే ఏమో వీళ్ళ మీద ఎలా పెడుతుంటే వీళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని పెడతారు, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడో చూస్తే లొకేషన్ వేరే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా అంతే టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ సోషల్ మీడియాని కనీసం అంటే మనిషి గౌరవించుకోవాలన్న ఆ ఇష్యూని కూడా మనం ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లోని కంటెంట్ ను లేకుండా చేస్తుందని ఆరోపించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిందే టీడీపీ అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. ప్రభుత్వం ఎన్ని టాస్క్ ఫోర్సులు తెచ్చినా తప్పులను ప్రశ్నించడం ఆపబోమన్నారు పేర్ని నాని. నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. టాస్క్ ఫోర్స్ నిష్పక్షపాతంగా పనిచేస్తుందంటున్నారు కూటమి నేతలు. ఎవరు వ్యక్తిగత హననం చేసినా శిక్ష తప్పదంటున్నారు. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. సోషల్ మీడియాలో ఎవరిని కించపరిచినా టాస్క్ ఫోర్స్ తన పని తాను చేసుకుంటూ పోతుందంటున్నారు కూటమి నేతలు. అబ్యూస్ కంటెంట్ పెట్టిన వారందరూ శిక్షార్హులే అంటున్నారు.